శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 17వ తారీఖున కుంభరాశి యందు ఏర్పడబోతున్న పంచగ్రహ కూటమి, అలాగే ఈ 17వ తారీఖున అమావాస్య ఏర్పడుతుంది. అలాగే ఒక గ్రహణ యోగం ఏర్పడుతుంది అన్నమాట. అంటే గ్రహణ యోగం అంటే సూర్యుడు, చంద్రుడు, రాహు ఒకే రాశిలోకి వచ్చినప్పుడు గ్రహణం యోగం ఏర్పడుతూ ఉంటుంది. ఈ గ్రహణ యోగంలో పుట్టినటువంటి జాతకులు ఎవరైనా ఉంటే వాళ్ళు జీవితంలో అనేక ఒడిదుడుకులు, ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ యోగాలు పుట్టినప్పుడు ఉన్నటువంటి యోగాలు ఆ వ్యక్తి యొక్క జీవితాంతం ఏదో విధంగా వెంటాడుతూ ఉంటాయి. అందుకనే వారు పుట్టినప్పుడు తగు విధమైనటువంటి పరిష్కారం చేసుకుంటే ఆ యోగం ఇబ్బంది లేకుండా జాతకుడు అభివృద్ధికి మళ్ళా కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఈ ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఈ కుంభరాశిలో ఉంటాయి. అంటే ఈ టైంలో ఎవరైనా మనకి ఈ ఫిబ్రవరి 17, 18, 19వ తారీఖు కొంతవరకు జన్మించినటువంటి పిల్లలు ఎవరన్నా ఆ టైంలో జన్మిస్తే వారి జాతకంలో ఈ గ్రహణ యోగం ఏర్పడుతూ ఉంటుంది. కంపల్సరీగా వాళ్ళు ఆ టైంలో పుట్టిన పిల్లలకి శాంతి పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన ప్రస్తుత 17వ తారీఖున ఏర్పడుతున్నటువంటి అమావాస్యతో కూడుకున్నటువంటి గ్రహణ యోగం. అంటే దీనివల్ల కన్యారాశి వారికి ఫిబ్రవరి 17వ తారీఖున షష్ఠ స్థానంలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి అదే రోజు అమావాస్యతో ప్రారంభం అవడం వల్ల, గ్రహణ యోగం కూడా ఉండడం వల్ల మరి కన్యారాశి వారికి ఈ గ్రహ కూటమి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది అని పరిశీలించినప్పుడు 6వ స్థానం అంటే ప్రధానంగా శత్రువులు, రోగాలు, రుణాలు, అలాగే విజయస్థానం కూడా. సక్సెస్ రావాలన్నా, ఎలక్షన్లో నెగ్గాలన్నా, ఒక ఇంటర్వ్యూలో విజయం సాధించాలన్నా, కొత్త ఉద్యోగం దొరకాలన్నా 6వ స్థానం బలంగా ఉంటే జాతకుడు ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలు వచ్చినా దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ప్రయత్నంలో మరి ఈ కన్యారాశి వారికి ఈ 6వ స్థానంలో అమావాస్య ఏర్పడడం జరిగింది. రాహుతో కలిసి ఉండడం వల్ల గ్రహణ యోగం అంతే. దానివల్ల ఏమవుతుందంటే జాతకుడికి చాలా కాలంగా పెండింగ్లో ఉండిపోయినటువంటి ఒక దీర్ఘకాలిక కేసు లాంటిది ఏమైనా ఉంటే అది మీకు ప్రతికూలంగా తీర్పు రావడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా మనకి ఈ కేసులో మనం నెగ్గుతాం, దానివల్ల మనకి న్యాయం జరుగుతుంది, ఈ ప్రతిఫలం మనకు వస్తుంది అని ఆశిస్తున్న వారికి ఈ సమయంలో తీవ్రమైన నిరాశ ఎదురయ్యే అవకాశం ఉన్నది. అలాగే వ్యక్తిగతంగా మీకు ఏదో ఒక అనారోగ్య సమస్య ఏర్పడడం వల్ల, అంటే చాలా కాలంగా దాగి ఉన్నటువంటి రోగం ఒకటి పైకి రావడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల అంటే అది వాళ్ళు మిగతా గ్రహాలు, మిగతా జాతక పరిస్థితులను బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యకి గురవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా హెల్త్ పరమైనటువంటి సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. కోర్టు విషయాల్లో ప్రతికూలమైన తీర్పు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో, అంటే స్త్రీలతో విభేదాలు రావడం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంలోని స్త్రీల మధ్య, అంటే భార్యాభర్తల మధ్య, అత్తాకోడళ్ళ మధ్య, అంటే మొత్తం మీద ఈ స్త్రీల మధ్య వచ్చే విభేదాలు మీ వరకు చాలా ఇబ్బందిని కలిగించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువ మానసిక సమస్యలు, వేధింపులు, హెరాస్మెంట్ లాంటివి జరిగే అవకాశం ఉంది. ఏదైనా ఉద్యోగం ఇస్తామని మిమ్మల్ని మోసం చేయడం కానీ, ఏదైనా డబ్బు అప్పిస్తామని మోసం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది.
లేదంటే కొన్ని సందర్భాలు ఎప్పుడో మీరు తీర్చేసినటువంటి పాత అప్పు మళ్ళా తీర్చాలని రావడం గానీ జరిగే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా శత్రువుల వల్ల, రోగాల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బంది పడడం జరుగుతా ఉంటది. బట్ ఏదైనా ఈ రాశివారు ఏదైనా కొత్త ప్రయత్నాలు టెంపరరీగా వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో చాలా వరకు జాగ్రత్త పడవలసి ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా మీకేదైనా ఒక సమస్య ఉన్నది అని వైద్యులు చెప్పినప్పుడు, దాన్నే కన్ఫర్మ్‌గా తీసుకొని ముందుకు వెళ్ళకుండా, వేరొక చోట కూడా మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం వల్ల, మరి దాన్ని బట్టి పూర్తి పరిస్థితి తెలుస్తుంది తప్ప, ముందుగానే కంగారు పడిపోయి, లేని దాన్ని ముందుగానే మీరు ఊహించుకుంటే, అది ఉన్నట్టు నిర్ధారణ జరిగి, అవతల వాళ్ళు మిమ్మల్ని క్యాష్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, సాధ్యమైనంత వరకు ఈ వైద్య సంబంధించిన విషయాల్లో 1, 2 సార్లు ఆహ్, సెకండ్ ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్ళడం మంచిది. అలాగే ఏమైనా కోర్టు సమస్యలు లాంటివి ఏమైనా తీర్పు వచ్చే అవకాశం ఉంటే, అది కొద్ది కాలం పాటు వాయిదా ఏసుకోవడం మంచిది. ఏదైనా ఒక ముఖ్యమైన సెటిల్‌మెంట్ లాంటిది, వివాహ సెటిల్‌మెంటో, వివాహం తర్వాత వచ్చే డౌరీ సెటిల్‌మెంటో, అది పరస్పరం వచ్చి పుచ్చుకునే విషయాల్లో ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే, అవి కొంతకాలం వాయిదా ఏసుకొని, తర్వాత మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మార్చుకోవాలి తప్ప, ఈ సమయంలో ఎటువంటి సెటిల్‌మెంట్ పెట్టుకున్నా అది మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులు చాలా వరకు ఎటువంటి బ్లేమ్స్, నిందలు రాకుండా, మీ సహాయకుల వద్ద నుంచి ఎటువంటి సమస్యలు రాకుండా చాలా వరకు జాగ్రత్త పడడం మంచిది. మొత్తం మీద ప్రతి నిమిషం జాతకులు అప్రమత్తంగా ఉండడం మంచిది. ఏదైనా ఒక నింద, అపవాదు రావడం కూడా ఈ సమయంలో కారణమవుతుంటది. నిరంతరం ఏదైనా గుడ్డిగా వెళ్ళకుండా చాలా క్లియర్‌గా, చాలా జాగ్రత్తగా ఒక సైన్ చేసే ముందో, ఒకళ్ళకి మాటిచ్చే ముందో ఖచ్చితంగా ఉండాలి తప్ప, ఏమాత్రం మొగమాటం పడ్డా, ఇంకోటైనా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి, ఏదైనా ఈ రాశివారు శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండడం మంచిది. చంద్రుడు ఇబ్బంది పడతాడు. అంటే చంద్రుడు బలహీన పడిపోతుంటాడు. పూర్తిగా బలహీన పడిపోవడం వల్ల కొన్ని రాసుల వారికి అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే రవి ఎప్పుడూ బలవంతుడిగానే ఉంటాడు. కానీ గ్రహణం పట్టిన సమయంలో రవి కూడా బలహీనం పొందుతూ ఉంటాడు. కంప్లీట్‌గా ఆ యోగ ప్రభావం వల్ల రవి తన సంపూర్ణ ఫలితాలు ఇవ్వడంలో అశక్తులవుతుంటాడు. ఆ కారణం వల్ల రవికి సంబంధించినటువంటి రాశుల వారు కూడా ఈ సమయంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే సహజంగా బుధుడు కూడా అదే రాశిలో ఏర్పడడం వల్ల, ఈ బుధుడికి రవి వచ్చినప్పుడు ఈ బుధాదిత్య యోగం అనే యోగం ఏర్పడినప్పటికీ, అక్కడ రాహు కూడా కలడం వలన, అంటే రాహు సాధారణంగా బుధుడికి ఏమి ఇబ్బంది పెట్టడు. రాహు, బుధుడు గురు శిష్యులు లాంటి వాళ్ళమాట. బుధుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాలలాగా రాహుతో కలడం వల్ల రాహు యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బుధుడు. సో ఆ కారణం ఏంటంటే బుధుడు అత్యంత మేధావిగా మారుతూ ఉంటాడు. బుధుడికి మంచి సహకారం లభిస్తూ ఉంటుంది రాహు వల్ల. ఇది సైంటిఫిక్‌గా పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, బాగా విద్యావంతులకి, మేధావులకి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటది. అయితే శుక్రుడు, శుక్రుడు కూడా రాహు మిత్రులవుతూ ఉంటారు. ఈ రాహు శుక్రుడితో కలియడం వలన ఈ శుక్రుడు సంబంధించినటువంటి రాశుల వారికి కొంతవరకు వారు ఎక్కువగా జీవితంలో ఏదైతే సాధించాలని కోరుకుంటూ ఉంటారో అవి సాధించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తితో పరిచయాన్ని కోరుకోవడం కానీ, ఏదైనా ఒక పెద్ద వాహనం కానీ, గృహం కానీ కొనుక్కుందామనే ఆలోచన కానీ, ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల్ని, అంటే మరి అబ్బాయిలైతే అమ్మాయిల్ని కలుసుకోవడం, అమ్మాయిలైతే అబ్బాయిల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఎవరి జన్మ జాతకంలో అయినా ఈ రాహు, శుక్రుడు కలిసి ఉన్నప్పుడు అది ఒక విధమైనటువంటి కోర్కెలతో కూడుకున్నటువంటి వ్యభిచార దోషం లాంటిది అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 5 గ్రహాలు మరి కుంభరాశిలో కలిసడం వల్ల, అక్కడ ఈ రాహు ఉండడం వల్ల, అంటే రాహు మొత్తం ఈ అన్ని గ్రహాలని కూడా వాటి యొక్క ఒరిజినల్ కారకత్వాల్ని నాశనం చేస్తూ ఉంటాడు. రాహు ఒక విషగ్రహం, ఒక రాక్షస గ్రహం, ఒక అవినీతికి సంబంధించినటువంటి అనెతికల్ గ్రహం మాట. అతనికి ఇప్పుడున్నటువంటి చట్టాలతో కానీ, ధర్మంతో కానీ, న్యాయంతో కానీ ఏ విధమైన సంబంధం ఉండదు. తను అనుకున్నది ఎలాగన్నా సాధించాలనే మనస్తత్వం ఉంటుంది. అంటే ఒక విధమైన వావి వరసలు ఉండవు, ఒక విధమైన నీతి, అవినీతి ఉండదు.
ఇది న్యాయం, ఇది తప్పు అన్నటువంటి ఏమి లేకుండా రాహు అనెతికల్‌గా ప్రవర్తిస్తూ ఉంటాడు. పైపెచ్చు రాహుకి మరి కుంభరాశి ప్రస్తుతం స్వక్షేత్రం అవ్వటం వల్ల అత్యంత బలవంతుడైనటువంటి రాహుతో ఈ మిగిలిన 4 గ్రహాలు కలవడం వల్ల వాటి యొక్క కారకత్వాలు ఇబ్బంది పడతా ఉంటాయి. అంటే ఇక్కడ రవితో కలియడం వల్ల మరి ఎవరికైనా తండ్రి గారి యొక్క అనారోగ్యం గానీ, తండ్రి గారు నష్టపోవడం గానీ, పిల్లలకి ఇబ్బంది కలగడం గానీ జరుగుతూ ఉంటుంది. అంటే రవి కారకత్వాలు పాడవుతాయి. చంద్రుడు కారకత్వాలు తల్లిగారికి అనారోగ్య సమస్యలు, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్, ఆవిడ జీవితంలో స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు, రాహు మిత్రుడు అవ్వడం వలన అప్పటిదాకా చాలా నిజాయితీగా, సాంప్రదాయంగా వెళ్తున్నటువంటి వాడు అన్య స్త్రీల మీద వ్యామోహం పెంచుకోవడం, ఇతరుల యొక్క ధనం మీద ఆశ పెంచుకోవడం, ఏదో విధంగా ఎదుటి వారి యొక్క ఆస్తులను కానీ, వారి యొక్క స్త్రీలను కానీ అన్యాయంగా దోచుకోవాలనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా అనెతికల్‌గా ప్రవర్తిస్తూ ఉంటాడు. చాలా లగ్జరీ లైఫ్ అనిపిస్తూ ఉంటాడు. సో బుధుడు రాహుతో కలియడం వలన పెద్ద పెద్ద వ్యాపార అవకాశాలు తన దగ్గర ధనం ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద సంస్థలు స్థాపిద్దామని, కోట్లలో రొటేషన్ చేద్దామని, ఎదుటి వారికి భ్రమ కల్పించేలాగా తన యొక్క ఐడియాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సైంటిఫిక్‌గా తనను తాన్ని బాగా ఇంప్రూవ్‌గా ఊహించుకుంటూ ఉంటాడు. ఏ విధమైనటువంటి బలం లేకపోయినా, ఎంత ధనం లేకపోయినా ఒక గొప్పగా అతను తనను తాను ప్రెజెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ 5 గ్రహాల కూటమిలో కేవలం 2.5 రోజులు అటు ఇటుగా మాత్రమే చంద్రుడు ఉండి మీనరాశికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ శుక్రుడు మార్చి వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. రవి మార్చి 14 వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే బుధుడు మాత్రం అదే రాశిలో ఇంచుమించుగా మనకి ఏప్రిల్ నెల వరకు కూడా అందులోనే వక్రించడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ అమావాస్యతో కూడినటువంటి గ్రహణ యోగం వివిధ రాశుల వారికి ఏ విధంగా లాభపడుతుంది, ఏ విధంగా నష్టం జరుగుతుంది అన్న విషయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏర్పడినటువంటి అమావాస్య గ్రహణ యోగం దానికి పరిష్కారం కరెక్ట్గా చేసుకుంటే ప్రతి సమస్య మనకి సులభంగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి తిథికి ఒక గ్రహం అధిపతిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అమావాస్యకి అధిపతిగా రాహుగ్రహం ఉంటుంది. అలాగే అష్టమి నాడు కూడా రాహు ఆధిపత్యంలో ఉంటుంది. అందుకనే అమ్మవారికైనా చండీ హోమాలు అలాంటివి చేసినప్పుడు అమావాస్య కానీ అష్టమి కానీ ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు మనకి ఈ గ్రహణ యోగానికి అలాగే అమావాస్య యోగానికి పరిహారంగా అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకి సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. సింపుల్గా కనకదుర్గ అమ్మవారు లేదా ఒక శక్తి స్వరూపం లేదంటే దశ మహావిద్యల్లో ఏ అమ్మవారైనా పర్వాలేదు. ఈ విధంగా మీరు మీకు ఇష్టమైనటువంటి మీ సమీపంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి దర్శించడం, వీలుంటే ఒక నిమ్మకాయల దండ, ఆకుపచ్చ రంగుతో కూడుకున్న నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించడం, లేదు ఒక 8 నిమ్మకాయలు అమ్మవారికి సమర్పించి ఒక విధంగా కుంకుమర్చన ఏదో చేపించి మీరు ఆ పూజారి గారు మీకు ఒక నిమ్మకాయ ఇస్తే ఒకటి, ఇది 2 ఇస్తే 2 తీసుకొని అది మీ దగ్గర భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఒక 4 నిమ్మకాయలు ఇస్తే ఇంట్లో అందరి దగ్గర కూడా పెట్టుకున్నా మీకు ఈ యోగాల నుంచి అంటే ఈ ఇబ్బందుల నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది. సో అలాగే చిన్నగా మరి ఇంకా ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఎలా ఉంటుందంటే అమ్మవారికి తమలపాకులో యాలకులు, లవంగాలు, అలాగే వీలైతే కొద్దిగా పచ్చకర్పూరం, అంటే పచ్చకర్పూరం మళ్ళీ 2 రకాలు ఉంటాయి. తిని పచ్చకర్పూరం వేడిగా ఉంటుంది, మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి అందరూ ఉపయోగించే స్మెల్ కోసం ఉపయోగించేది కాకుండా ఇటువంటిది అమ్మవారికి తాంబూలంగా సమర్పించడం వల్ల కూడా ఈ రాహుగ్రహ పరిహారం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ చిన్న ప్రక్రియ మీకు చాలా వరకు అంటే అమావాస్య రోజు చేస్తే మళ్ళా అమావాస్య వరకు మీకు దాని ప్రభావం ఉండడం జరుగుతుంటుంది. సర్వసాధారణంగా ఈ మధ్యకాలంలో ఏదో ఒకటి ఈ చేతికి కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. తాయెత్తు లాంటిదో, రక్షణో, అమ్మవారిదనో, ఆంజనేయ స్వామిదనో
ఈ మణికట్టు దగ్గర ఇవి కట్టుకుంటా ఉంటారు. రక్షాబంధనాల్లా కట్టుకుంటా ఉంటారు. అవి చాలామంది ఏంటంటే సంవత్సరాల కొద్దీ అవే వాడుతా ఉంటారు. అది సాధారణంగా మీరు అమావాస్య రోజు చేతికున్నటువంటి ఇటువంటి ఈ బంధనాల్ని, రక్షాబంధనాల్ని, కంకణాల్ని కంప్లీట్‌గా అవి తీసివేసి ఏదైనా ఒక చెట్టు మొదల్లోనో, నదిలోనో కలిపివేయటం మంచిది. మళ్ళా మీరు కొత్తది అమావాస్య రోజు మళ్ళా కొత్తగా ధరించడం వల్ల దాని పవర్ మళ్ళా వచ్చే అమావాస్య దాకా ఉంటుంది. అంతే తప్ప అటువంటి ఈ రక్షాబంధనాల్ని, తాయెత్తుల్ని వాటిని ఇలాగా సంవత్సరాలు బట్టి ఉంచుకోవడం వల్ల కూడా అది ఇబ్బంది కలుగుతూ ఉంటది. బట్ ఏదైనా కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల నమ్మకం బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మరి ఇటువంటి ఈ పరిహారం సాధారణంగా చేసుకుంటే మంచిది. సో, ఏదైనా మీరు అమ్మని నమ్ముకుంటే అన్నీ ఉన్నట్టే అని ఏదైనా ఈ గ్రహణ యోగం నుంచి తొలగాలంటే మీరు గట్టిగా పట్టుకోవడం అమ్మవారి యొక్క పాదాలు. ఆ సమస్య అదే మీకు సాల్వ్ అవుతుంది. స్వస్తి.